హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైన్ ఫేషియల్ కిట్ గురించి నేను రివ్యూ ఇస్తున్నానండి. అడ్వాన్స్ ఫార్ములా ఈ వైన్ ఫేషియల్ కిట్ మొత్తం కూడా మనకి గ్రేప్స్తో ప్రిపేర్ చేశారు. ఈ ఫేషియల్ కిట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా నేను ఆల్రెడీ 3 ఫేషియల్ కిట్ గురించి రివ్యూ ఇచ్చానండి. మీషోలో అయితే తీసుకున్నాను. మనకి ఈ ఫేషియల్ కిట్స్ మొత్తం కూడా కాస్ట్ చాలా తక్కువగా వస్తుందండి. కాంబో ప్యాక్లో తీసుకుంటే కనుక మనం బయట తీసుకోవాలంటే కనుక మనకి 500 అలా 300 అలా ఉంటుంది ఒక్కొక్క ఫేషియల్ కిట్. మొత్తం కూడా మనకి 300 బిలోనే వస్తున్నాయి. 6 ఫేషియల్ కిట్స్ కూడా నేను ఆల్రెడీ 3 చేశాను. ఇది 4th ఫేషియల్ కిట్ అండి, వైన్ ఫేషియల్ కిట్. దీనిలో మనకి వచ్చేసి అన్ని ఫేషియల్ కిట్లో ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ 3 చేశాను కాబట్టి వాటిల్లో చూడండి ఒకసారి. సేమ్ అవే ఉంటాయి వీటిల్లో కూడా, కాకపోతే ఫ్లేవర్ మారుతుంది అండ్ క్రీమ్స్ అవి మారుతాయండి. దేని ఫేషియల్ కిట్ అవి సపరేట్గా ఉంటాయి. మీషోలో అయితే తీసుకున్నాను. బ్యూటీ సేల్స్ అనేవి మీషోలో రన్ అవుతున్నాయండి. ఫేషియల్ కిట్కి సంబంధించినవి మొత్తం కూడా ఒకసారి చెక్ చేసి చూసి పర్చేస్ చేసుకోండి. నేను ఈ వైన్ ఫేషియల్ కిట్స్ వచ్చేసి మనకి ఎలాంటి కెమికల్ ఉండదండి. అండ్ స్కిన్ ఫెయిర్నెస్ కోసం అండ్ గ్లోయింగ్ కోసం ఈ ఫేషియల్ కిట్ యూస్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ ఫార్ములాలో ఎలాంటి కెమికల్ ఉండదు, ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు. ఈ ఫేషియల్ కిట్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు, ఎవరైనా ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ యూస్ చేసుకోవచ్చు. మనకి బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. వీటిలో మొత్తం కూడా 6 ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకి ప్యాకింగ్ వచ్చి ఈ విధంగా వచ్చింది. ప్యాకింగ్ కూడా మనకి చక్కగా తీసుకొని వచ్చారు, ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది. దీంట్లోనే మనకి 6 అయితే ఉంటాయి. ఈ 6 కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఏ విధంగా ఐటమ్స్ అనేవి ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి అండ్ ఎంతెంత గ్రామ్ అనేది ఉంటుంది, బెనిఫిట్ ఏంటి, యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మొత్తం కూడా మనకి బాక్స్ బ్యాక్ సైడ్ ఇస్తారు. అండ్ ఈ ప్యాకెట్స్కి, ఈ 6 ప్యాకెట్స్కి బ్యాక్ సైడ్ కూడా ఇస్తారు. ఎలా యూజ్ చేసుకోవాలి, మనం ఎంతసేపు ఉంచుకోవాలి, ఒక్కొక్క క్రీమ్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అండ్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి మొత్తం ఇస్తారు. మనము ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ యూజ్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. మనకి 6 అయితే ఇచ్చారు. ఈ 6 కూడా మనకి ఒక్కొక్క క్రీమ్ వచ్చేసి 10 గ్రామ్ ఉంటుంది. ఈ 6 క్రీమ్స్ కూడా 10 గ్రామ్స్ ఉంటాయండి. మొత్తం అయితే కనుక మనకి 16 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. మనకి నార్మల్గా అయితే 150 అయితే ఉంటుందండి. దీని ఎంఆర్పి వచ్చేసి మొత్తం కూడా నేను కాంబో ప్యాక్లో తీసుకున్నాను కాబట్టి నాకు కాస్ట్ తక్కువగానే పడింది. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మనకి 2007 వరకు ఇచ్చారు. మనం కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి ఇన్స్టెంట్గానే మంచి గ్లోయింగ్ ఉంటుంది అండ్ వైట్నింగ్గా కూడా ఉంటుంది. నేను హ్యాండ్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా చూసుకోవచ్చండి. క్రీమ్స్ ఏ విధంగా ఉంటాయి, బెనిఫిట్ ఏంటి అండ్ దీనిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్న మనకి ఎలా అప్లై చేసుకోవాలి, దాంతోపాటు మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఇస్తారు. ముందుగా మనకి ఫస్ట్ అప్లై చేసుకోవాల్సింది క్లెన్జింగ్ అండి. ఇవి మనకి మొత్తం కూడా ఫస్ట్ క్లెన్జింగ్, సెకండ్ స్క్రబ్, థర్డ్ వచ్చేసి జెల్, 4th క్రీము, తర్వాత 5th రాయల్ టచ్ సీరం ఇచ్చారండి. మనకి 6th అయితే ఇవి మొత్తం కూడా మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనము స్కిన్ మీద ఎంతసేపు ఉంచుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ముందుగా మనము ఫస్ట్ క్రీమ్ తీసుకుందామండి. ఇదైతే కనుక మనకి క్లెన్జర్ అండి. మనం దీన్ని స్లోగా మసాజ్ చేసుకోవాలి. ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత 3 or 4 minutes ఉంచిన తర్వాత మనకి ఒక కాటన్ క్లాత్తో కానీ లేదా కాటన్ ప్యాడ్తో కానీ మనం ఫేస్ని రిమూవ్ చేసుకోవాలి. ఫేస్ మీద ఉన్న క్రీమ్ని మనము వాటర్తో క్లీన్ చేసుకోకూడదండి. కాబట్టి మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇస్తారు. ప్రతి 1st, 2nd, 3rd, 4th, 5th, 6th మొత్తం కూడా మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇస్తారు. దాన్ని చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. మనకి తెలియని వాళ్ళైతే నెంబర్స్ కూడా ఉంటాయండి. ఆ నెంబర్స్ని బట్టి మనం చూసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మనం ఫేషియల్ చేసుకోవాలంటే కనుక పార్లర్కి వెళ్ళి మనకి ఎక్కువ మనీ అనేది పెట్టి మనము ఫేషియల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవసరం లేదండి. ఇంట్లోనే మనం ఈజీగా ఈ 4 స్టెప్స్తోనే మనం ఫేషియల్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లోనే.
మన స్కిన్ని వైట్నింగ్గా అండ్ గ్లోయింగ్గా చేసుకొని స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని అండ్ డార్క్ స్పాట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనము ఈ నైట్ ఒకరోజు నైట్ అప్లై చేసుకున్నామంటే కనుక మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేదా 2 days ఆగింగ్ కానీ మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రతి ఫేషియల్ కూడా అంతేనండి, మనకి అప్పటికప్పుడు అయితే కనుక రిజల్ట్ ఉండదు, నెక్స్ట్ డేకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రతి ప్యాక్ కూడా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ 6 ప్యాక్స్ కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు అండి. ఒకసారి కట్ చేసిన ప్యాక్స్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్పైరీ డేట్ కూడా మనకి 2 years 3 years ఇచ్చారు కాబట్టి మనము వేస్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనకి లిక్విడ్ అనేది ఉంటుంది, దాన్ని మనం ఇంకా మళ్ళీ 2 times అప్లై చేసుకోవచ్చు. ఏ నెంబర్కి ఆ నెంబర్ సపరేట్గా ఉంటుందండి. తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఫేషియల్ ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి నంబర్స్తో సహా ఇస్తారు కాబట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఫేస్కి అప్లై చేసుకోబోయే ముందు వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఫేస్కి ఒక్కదానికి అప్లై చేసుకోకూడదండి, నెక్కి కూడా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వైట్నింగ్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ నెక్ అనేది మామూలుగా కలర్లోనే ఉంటాయి కాబట్టి నెక్ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకున్నారంటే కనుక మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, సేమ్ ఒకే కలర్లో ఉంటాయి. తర్వాత ఫస్ట్ది వచ్చేసి మనకి క్లెన్జర్ కదా, 10 grams అయితే ఉంటుందండి. క్లెన్జరు డీప్ క్లీనింగ్ చేస్తుంది మన స్కిన్ని అండ్ స్కిన్ మీద ఉండే డస్ట్ని క్లీన్ చేసేసి స్కిన్ని చాలా సాఫ్ట్గా నీట్గా ఉంచుతుంది. ముందుగా ఇది కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న సీరం అనేది మనకి పింకిష్ కలర్లో ఉంటుందండి. మనకి గులాబీ జెల్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ది వచ్చేసి 2 కూడా అవేలా ఉంటాయి, అంటే స్క్రబ్ అను క్లెన్జర్ 2 అవే కలర్లో ఉంటాయి అండ్ జెల్ కూడా మళ్ళీ సేమ్ కలర్లో ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ చూడండి నాది ఎలా ఉందో బ్లాక్గా ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఈ 6 creams కూడా యూజ్ చేసుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నేను హ్యాండ్కి అప్లై చేస్తున్నాను. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఈ విధంగానే అప్లై చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీలో క్రీమ్ తీసుకొని కొంచెం డాట్స్గా పెట్టుకొని క్రీమ్ మొత్తం కూడా స్లోగా మసాజ్ చేసుకుంటూ ఈ విధంగా ఉంచిన తర్వాత ఇంకా మనం క్లీన్ చేసుకోవసరం లేదండి వాటర్తో. అవి డ్రై అయిపోయిన తర్వాత మనము ఏదైనా క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి స్క్రబ్ అండి. ఈ స్క్రబ్ కూడా మనం సేమ్ క్వాంటిటీ ఇందాక ఎంతైతే తీసుకున్నామో ఫస్ట్ క్లెన్జర్లో అంతే క్వాంటిటీలో కొంచెం క్రీమ్ తీసుకొని హ్యాండ్ మీద వేసుకున్న తర్వాత ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకోండి. ఇది కూడా మనకి సేమ్ ఈ కలర్లోనే ఉంటుంది. స్క్రబ్ కదండి, కొంచెం మనకి పంచదార అయితే కనుక షుగర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి తగులుతూ ఉంటుంది. గట్టిగా రబ్ చేసుకోకండి, ఫేస్కి స్లోగా మసాజ్ చేసుకుంటూ ఉంచండి. తర్వాత ఇది అప్లై చేసుకున్న తర్వాత మనము దీన్ని స్క్రబ్ కదండి, దీన్ని మనము ఒక 5 minutes or 4 minutes ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి. స్లోగా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి సెకండ్ స్టెప్లోనే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అండ్ డస్ట్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోండి. నార్మల్ వాటరే తీసుకోండి, వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత థర్డ్ అయితే కనుక జెల్ అండి. దీనిలో చాలా ఆయిల్స్ అనేది యాడ్ చేశారండి. జెల్లో అయితే కనుక మనకి లెమన్ ఆయిల్ ఉంటుంది, టీ ట్రీ ఆయిల్ ఉంటుంది అండ్ ఆరెంజ్ ఆయిల్ ఉంటుంది, లెవెండర్ ఆయిల్ ఉంటుంది. చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి మంచి మనకి స్కిన్కి సంబంధించినవి ఈ జెల్లో యాడ్ చేశారు. థర్డ్ది హైడ్రేషన్ అండి. మన స్కిన్ హైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మనకి ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవటం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ని చాలా స్మూత్గా చేస్తుంది. స్కిన్ని చాలా ఫేర్నెస్గా కనిపించడానికి మనకి ఈ జెల్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ది వచ్చేసి మనకి జెల్ ఇచ్చారు కదా, దీన్ని కూడా కొంచెం క్వాంటిటీ అయితే తీసుకోండి. కొంచెం క్వాంటిటీ తీసుకొని మనకి ఈ విధంగా ప్యాకెట్ బ్యాక్ సైడ్ని ఇస్తారండి, లేదా మనకి బాక్స్ మీద బ్యాక్ సైడ్ని ఇస్తారు. చూసుకొని మనకి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్తో సహా చూసుకొని మనం ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని అప్లై చేసుకోండి.
కొంతమంది స్కిన్కి అయితే కనుక ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ చేసుకుంటారు, ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ కొన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఇచ్చింగ్గా ఉంటుంది, కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఐ పక్కన కానీ లేదా హ్యాండ్ మీద కానీ కొంచెం క్రీమ్స్ అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏదైనా మంటగా ఉన్నా లేదా దురదగా ఉన్న ఇచ్చింగ్గా ఉన్నా కానీ స్టాప్ చేయండి, యూజ్ చేయొద్దు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే కనుక చక్కగా అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఫేషియల్ కిట్స్ వలన. ఈ విధంగా తీసుకొని కొంచెం క్వాంటిటీ తీసుకొని స్లోగా అయితే మాత్రం మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్తో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 4 or 5 minutes ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే ఇంకా నార్మల్గా వదిలేసేసేయండి, పర్లేదు. డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక 8 and 10 minutes అయితే ఉంచండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక 4 or 5 minutes ఉంచండి. ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళైతే కనుక నార్మల్గా ఉంచండి. ఇంకేదైనా మీకు వాటర్తో క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కనుక నార్మల్ వాటర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఫోర్త్ వచ్చేసేసి క్రీమ్ అండి. ఇది కూడా మనకి 10 grams అయితే ఉంటుంది. క్రీమ్ కూడా మనకి క్రీమ్ అయితే పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుందండి, లైట్ పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. మనకి వీటిల్లో కూడా చాలా ఆయిల్స్ అనేది జోజోబీ ఆయిల్, లెమన్ ఆయిల్, ట్రీ ఆయిల్ మొత్తం కూడా చాలా ఐటమ్స్ అనేవి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసి మనకి క్రీమ్ అనేది ప్రిపేర్ చేశారు. ఈ క్రీమ్ కూడా కొంచెంగా డాట్స్ అల్లే పెట్టుకుంటూ బాగా మసాజ్ అయితే చేసుకోవాలండి. సర్కిల్ మోషన్లో చక్కగా మసాజ్ చేసుకోండి ఫేస్కి. అలా చేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఫేస్ని ఫెయిర్నెస్గా కనిపించడానికి, గ్లోయింగ్గా కనిపించడానికి మనకు ఫేస్ మసాజ్ చేసుకుంటే చాలా బాగా అనేది రిజల్ట్ ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత 10 or 15 minutes అయితే ఉంచండి. 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఫేస్ మీద అయితే ఉంచండి. బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా మనకి క్రీమ్ అయితే కనుక యూజ్ చేసుకోవాలి. వాటర్తో రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి స్కిన్. తర్వాత టైటనింగ్ అండి. ఈ మాస్క్ వచ్చేసేసి ఆ టైటనింగ్ మాస్క్ ఇది ఈ మనకి 5th వచ్చేసి మన స్కిన్ అనేది మనకి ఏజ్ అనేది ఎక్కువ రింకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఫేస్ మీద బాగా ముడతలు వస్తూ ఉంటాయి, ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవడానికి మనకి 5th స్కిన్ టైట్నింగ్ మాస్క్ అయితే కనుక యూజ్ అవుతుంది. ఇవి యాడ్ చేసిన మనకి ఇచ్చిన 6 క్రీమ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఫేస్కి. అన్ని విధాలా కూడా మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత 5th మాస్క్ అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్ మనము ఎన్ని నిమిషాలు ఉంచుకోవాలి అని అంటే కనుక మన స్కిన్ మీద డ్రై అయినంతసేపు ఉంచాలండి. అంటే డ్రై అయిపోతుంది కదా, అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయిపోతుంది ప్యాక్. డ్రై అయిపోయినంతసేపు ఉంచండి. ఇన్ని మినిట్స్ అయితే ఏం లేదండి. ఈ క్రీమ్ వచ్చేసి మనకి ఫుల్గా వైట్ కలర్లోనే ఉంటుంది. స్కిన్ టైట్నింగ్కి ఈ ముడతల్ని, ఫేస్ మీద ఉన్న ముడతల్ని, వ్రింకిల్స్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. మనము నైట్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ ఫేషియల్ కిట్లో ఉన్న క్రీమ్స్ అనేవి మార్నింగ్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు. నైట్ టైంకి అయితే కనుక అప్లై చేసుకుంటే కనుక మార్నింగ్కి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఇవి అప్లై చేసుకున్న తర్వాత సోప్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం యూజ్ చేయకూడదండి. అండ్ మాయిశ్చరైజర్ కూడా ఏం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 6 క్రీమ్స్ ఇచ్చారు కాబట్టి మనకి వీటిల్లోనే అన్ని ఐటమ్స్ అనేది ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఏం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ కానీ జెల్స్ కానీ యూజ్ చేయొద్దండి. మాయిశ్చరైజర్ కానీ ఫేషియల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత 5th వచ్చేసి మనకి డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి, నార్మల్ వాటర్తోనే. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఈ 5th వరకు అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ చూడండి, నాకు ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఎంతో డిఫరెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్ని క్రీమ్స్ అనేవి యూజ్ చేసుకున్న తర్వాత చాలా రిజల్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగానే ఫేస్ కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత 6th వచ్చేసి మనకి రాయల్ సీరం అండి. ఈ సీరంని కొంచెం క్వాంటిటీలో తీసుకోండి, లిక్విడ్ అల్లే ఉంటుంది. బాగా కొంచెం క్వాంటిటీ అయితే తీసుకొని ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకోండి. బాగా స్లోగా మసాజ్ చేసుకోండి. ఒక 5 minutes 2 minutes మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవటం వల్ల మనకి స్కిన్ అన్ని విధాలు కూడా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఫేస్కి అండ్ హ్యాండ్స్కి, నెక్కి మనకి స్కిన్ మీద ఉన్న ఎలాంటి ముడతలైనా రిమూవ్ చేసేసి స్కిన్ని ఫెయిర్నెస్గా ఉంచడానికి, గ్లోయింగ్గా ఉంచడానికి మనకి ప్యాక్ అనేది యూజ్